శ్రావణి, వెల్కమ్ టు మనోనేత్రం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా చదవట్లేదని దిగులు పడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించి వారికి సరైన తోడ్పాటు అందించినప్పుడే వారు ప్రతిభావంతులు అవుతారు. మరి పిల్లల్లో తెలివితేటలు ఎలా గుర్తించాలి, వారిలో తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి వంటి విషయాల గురించి వివరించడానికి సైకాలజిస్ట్ వెంకటనారాయణ వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. సార్తో మాట్లాడి ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ మామూలుగా తెలుగులోకి వచ్చే తెలివితేటలు, అదే ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక అమ్మాయి బాగా తెలివిగా ఉందంటే మనం ఎట్లా చెప్తామంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బట్టి కానీ అది ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్పీడ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినారు. సో ఇంటెలిజెంట్ జనరల్గా మనం చెప్తూ ఉంటాం. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్ ప్యారలెన్స్లో మీనింగ్ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏబుల్ టు మెంటల్ ఎబిలిటీ టు అండర్స్టాండ్, టు రీజన్ అండ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. అది జనరల్గా ఇంటెలిజెన్స్ అంటారు మామూలుగా. అసలు ఇంటెలిజెన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటెలిజెన్స్ అంటే మనిషి పుట్టిన కాడి నుంచి మనం పెరుగుతుంటాడు కాడి నుంచి 1 year కాడి నుంచి ఎక్కువగా బ్రెయిన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మోటార్ డెవలప్మెంట్ నుంచి మామూలుగా ఈ ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ ఎలా ఉంటుంది అంటారు? వయసు పెరిగే కొద్దిగా ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంటరాక్షన్ ప్రకారం ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అసలు సైకాలజీ ప్రకారం ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? సైకాలజీ ప్రకారం ఇంటెలిజెన్స్ అంటే చాలా డీప్ అనాలిసిస్. చాలామంది సైకాలజిస్టులు దీని గురించి బాగా స్టడీ చేసి ఒక్కొక్క థియరీ చెప్పారు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఈ చెప్పుకొస్తే చాలా థియరీస్ ఉన్నాయి. మనం తెలుసుకోవాలంటే మనలో 1904లో ఫస్ట్ థియరీ ఎవరు చెప్పారంటే చార్లెస్ స్పేర్మన్ 2 factor థియరీ అని చెప్పాడు. అంటే ఇంటెలిజెన్స్ ఏంటంటే ఓన్లీ 2 factors అన్నాడు. ఒకటి జీ ఫ్యాక్టర్, 2 ఎస్ ఫ్యాక్టర్. జీ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఎస్ అంటే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. అంటే ప్రతి మనిషిలో జనరల్ ఇంటెలిజెన్స్ కామన్గా ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. అంటే చాలా మందిలో రకరకాలుగా కూడా ఉంటుంది. అదే మళ్ళీ దీని ప్రకారమే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాథ్స్లో బాగా క్లవర్ అనుకోండి. ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా ఈ జీ ఫ్యాక్టర్ బట్టి డిసైడ్ ఉంటుంది. జీ ఫ్యాక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ 2 కోరిలేటెడ్ అన్నమాట, జీ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. సార్, అసలు ఇంటెలిజెన్స్కి అలాగే టాలెంట్కి తేడా ఏంటి? టాలెంట్ అంటే ఈ పెర్ఫార్మెన్స్లో ఆయన యొక్క ఎఫిషియన్సీని టాలెంట్స్ అంటారు. ఈ టాలెంట్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు? టాలెంట్ అంటే ఇది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి థీరీస్ మీరు చాలా ఎలాబరేట్గా చెప్పాలి. మనం ఒక థీరీ చెప్పారు, 7 మంది థీరీలు చెప్పారు. మనం అవన్నీ తెలుసుకుంటే కానీ ఇంటెలిజెన్స్ మనం అండర్స్టాండ్ కాలేము అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు 1904లో ఇప్పుడు చార్లెస్ స్పేర్మన్ 2 factor థియరీ చెప్పాం. నెక్స్ట్ ఇంకో 1921లో థార్న్డైక్ థియరీ ఒక ఆయన చెప్పాడు. థార్న్డైక్ ఆయన ఏం చెప్తాడంటే ఇంటెలిజెన్స్ అనేది 3 రకాలు అంటాడు. నెంబర్ 1 యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, నెంబర్ 2 కాంక్రీట్ ఇంటెలిజెన్స్, నెంబర్ 3 సోషల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి తేడా ఈ మూడింటికి? అంటే యాబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, లాజికల్ థింకింగ్ ఇది. అదే కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ తోటి, ఒక థింగ్ తోటి ఇంటరాక్షన్ అవుతుంది, దాన్ని దట్ ఈస్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్. ఈ సోషల్ ఇంటెలిజెన్స్ ఈ కొత్తగా ఈ డిజైన్ కనిపెట్టాడు ఆయన. అంటే ఇంటెలిజెన్స్ అంటే కేవలం మెంటల్ ఎబిలిటీయే కాదు, పబ్లిక్తో సోషల్తో ఒక ఇంటరాక్షన్ కూడా ఇంటెలిజెన్స్ ఉండాలా, అది కూడా తెలివితేటల కిందకి వస్తాయని చెప్పి ఆయన ఫస్ట్ కనిపెట్టింది ఆయన థార్న్డైక్ అన్నమాట. ఈ థింకింగ్ వల్ల ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుంది కదా, అది కరెక్టే అంటారా? థింకింగ్ ఇంటెలిజెన్స్ మారటం కాదు, ఇంటెలిజెన్స్ కెపాసిటీని బట్టి థింకింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 2 చెప్పాక ఇంకో 3వ థియరీ కూడా ఉంది. ఆయన 1944లో ఒక ఆయన రేమండ్ క్యాటిల్ ఆయన ఏం చెప్పాడంటే ఇంటెలిజెన్స్ 2 రకాలు అన్నాడు. ఒకటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, 2 క్రిస్టల్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్ ప్రకారం మెంటల్ ఎబిలిటీ మనకు వచ్చిన న్యాచురల్గా మన జెనెటిక్గా వచ్చిన ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. ఇక క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇంటెలిజెన్స్, మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. సో 60 years ఉన్న వాళ్ళ నాలెడ్జ్ 20 years నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ ఇంటెలిజెన్స్. క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అనేది ఏజ్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ కొంత ఏజ్ పెరిగి తగ్గుతూ ఉంటుంది.
సార్ అసలు ఇప్పుడు గేమింగ్, ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఇంటెలిజెన్స్ది పెంచుతుంది అంటారా? హై ఇంటెలిజెన్స్ అంటే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కదా. ఆన్లైన్ గేమ్ కాదు కదా, అదొక ఎడిక్షన్. దానికి ఎడిక్షన్ అయిపోతుంది, దానివల్ల నాలెడ్జ్ పెద్దగా రాదు. అంటే చదువు విషయంలో టీచర్స్ పిల్లలకి ఇంటెలిజెన్స్ పెంచే అవకాశం ఉందంటారా? అంటే విరిగా మ్యాథమెటిక్స్ స్కిల్స్, ఆ గేమ్స్ అవి నేర్పించాలి, ఆ గేమ్స్ నేర్పించాలి. కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ అవి కరెక్ట్ కాదు. ఇంత అంటే ఓన్లీ ఇమోషన్ని ఇన్స్టిగేట్ చేస్తాయి ఆన్లైన్ గేమ్స్. అసలు ఇంటెలిజెన్స్ అనేది టెస్ట్ రిపోర్ట్స్ కూడా కొంతమంది చేపిస్తూ ఉంటారు. అది పేరెంట్స్ దాన్ని ఎలా చూడాలంటారు? ఇంటెలిజెంట్ టెస్ట్లా? ఇంటెలిజెంట్ టెస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పిల్లవాడి కెపాసిటీ తెలుసుకోవాలంటే దేంట్లో ఆయన ఇంటి ప్రజ్ఞ చూపెడుతున్నాడు అనేది ముందు పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ లేక అంత కెపాసిటీ లేని వాళ్ళు తీసుకుపోయి, ఇప్పుడు మ్యాథ్స్లో అంత కెపాసిటీ లేదు, ఆయనకి మ్యాథ్స్ ఎంపీసీ చేర్పిస్తే ఆయన ఆ ఎంపీసీలో సక్సెస్ కాలేడు. సో ఫస్ట్ టెస్ట్ చేయించాలి పిల్లలకి. టెస్ట్ చేయించి ఇంటెలిజెన్స్ దేంట్లో ఆయన బాగా ప్రావీణ్యంగా ఉన్నాడు. ఉదాహరణకి ఎడ్వర్డ్ గార్డ్నర్ ఉన్నాడు, ఆయన మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం 8 టైప్స్గా డిజైన్ చేసి చెప్పాడు ఆయన. మెయిన్ ఇంటెలిజెన్స్ రకరకాల ఇంటెలిజెన్స్ చెప్పుకుంటూ అదే బేసిక్గా మొత్తం ఇంటెలిజెన్స్లో అయ్యారు, అన్ని రకాలు మొత్తం ఒకటి. అందులో ఫస్ట్ చెప్పేది అంటే లాజిక్ అండ్ మ్యాథమెటిక్ ఇంటెలిజెన్స్ ఒకటి. తర్వాత స్పేషియల్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ అంటే స్పేస్ గురించి, అంటే ఆకారాల గురించి తెలుసుకునే ఇంటెలిజెన్స్. తర్వాత బాడీ కైనెటిక్ ఇంటెలిజెన్స్. బాడీ కైనెటిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్లేయింగ్లో, డ్యాన్స్ చేయటంలో, వాటిలో అది కూడా ఇంటెలిజెన్స్ అని చెప్పారు. తర్వాత మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే కొంతమంది మ్యూజిక్లో బాగా ప్రావీణ్యం ఉంటుంది, అది కూడా ఇంటెలిజెన్సే, మ్యూజిక్ ఇంటెలిజెన్స్. తర్వాత ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, మన ఇద్దరు ఇంటరాక్షన్ ఎట్లా బాగా అది కూడా ఇంటెలిజెన్స్ అన్నమాట. తర్వాత ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ లోపల ఎబిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకుంటారు, అది కూడా ఇంటెలిజెన్స్. తర్వాత న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, కొంతమంది నేచర్ మీద బాగా ఉంటుంది, దాని ఎట్లా ఆ థింకింగ్ బాగా చేస్తారు, అది కూడా ఇంటెలిజెన్స్, నేచర్ ఇంటెలిజెన్స్. ఇట్లా ఆయన 8 టైప్స్గా డిజైన్ చేశాడు మొత్తం. తర్వాత 2009లో ఇంకొకటి యాడ్ చేశాడు, అది ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అని. అంటే మోర్ దాన్ సెన్సరీ, అంటే మన గ్లోబల్ కాకుండా స్పేస్ సంబంధంగా చెప్పాడు అన్నమాట. అది యాడ్ చేశాడు మొత్తం. టోటల్గా ఇప్పుడు 9 ఇంటెలిజెన్సెస్ అన్నమాట. అంటే పిల్లలు ఎక్కువగా దేని మీద ఇంటెలిజెన్స్గా ఉంటారు? అంటే చదువు మీద, ఆటల మీద, లేకపోతే రకరకాలు చేస్తూ ఉంటారు కదా పిల్లలు. అంటే కొంతమందికి బాగా స్టడీస్ మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ప్లేయింగ్ మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది మ్యూజిక్ మీద మోర్ ఇంట్రెస్ట్. మన పేరెంట్స్ అనేవాళ్ళు అది కనిపెట్టి వాళ్ళకి దేంట్లో బాగా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ముందు మన పిల్లవాడు కెపాసిటీ తెలుసుకోవాలి, ఇంటెలిజెన్స్ మన ఏ స్టేజ్లో ఉన్నాడు, బాగా హై స్టేజ్లో మంచి ఇంటెలిజెన్స్గా ఉన్నాడా, ఇంటెలిజెన్స్ లోగా ఉందా. మనం సైకాలజిస్ట్ని కలిసి అది ఎప్పటి నుంచి తెలుసుకుంటే బెటర్ అంటారు? జనరల్గా 10th క్లాసు నుంచి మనం ఇంటర్మీడియట్ టర్న్ అవుతాం కదా, టర్న్ అయ్యేటప్పుడు మనం ఏ కోర్సులో చేరాలంటే ముందు ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసుకుని ఆయన దేంట్లో బాగున్నట్టు తెలుసుకోవాలి. లేకపోతే చిన్న క్లాస్లోనే కొంచెం లో లెవెల్గా ఉన్నాడు, క్లాసులో పాఠాలు అందుకోలేకపోతున్నాడు. సో ఆయన ఇంటెలిజెన్స్ తక్కువ ఉందన్నమాట. దాని గురించి మనం టెస్ట్ చేసి ఆ ఇంటెలిజెన్స్ లెవెల్ తెలుసుకొని దాని ప్రకారం టీచింగ్ మెథడ్స్ మార్చాలి. టీచర్ పెడితే బాగా డెవలప్ అవుతాడు దాన్ని బట్టి. సరే, ఇంటెలిజెన్స్ తక్కువని వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తే అది పిల్లల మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? తక్కువ అని కాదు, ఆయన కెపాసిటీ తెలుసుకొని దాని ప్రకారం మన స్టడీస్ తయారు చేయాలి, టీచింగ్ మెథడ్స్ తయారు చేసి మిగతా స్టూడెంట్స్ ఈక్వల్ అయ్యేట్టుగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. అది తెలియకపోతే మనం అందరితో పాటు మామూలుగా చెప్పేస్తాం. ఇంటెలిజెంట్ స్టూడెంట్ని టక్కన అందుకొని వెళ్ళిపోతాడు, వీడేమో అందుకోలేకపోతాడు. లెసన్స్ అందుకోవాలంటే ఈయన్ని కూడా ఆ ట్రాక్లోకి తీసుకురావాలి. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి, ఈక్వల్గా ఉండవుగా. ప్రతి మనిషికి ఇంటెలిజెన్స్ మారుతూ ఉంటుంది, అందరూ సమానంగా ఉండదు. ఒక తల్లి పుట్టిన బిడ్డలు కూడా ఇంటెలిజెన్స్ సమానంగా ఉండదు, మనిషికి చేంజ్ అవుతూ ఉంటుంది ఇంటెలిజెన్స్ అనేది. అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేనికి పేరెంట్ జాగ్రత్తలు? పిల్లలు ఇంటెలిజెన్స్ తక్కువైనప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ కోచింగ్,
ఆడియో విజువల్ ద్వారా లెసన్స్ చెప్పటం, ఓన్లీ పాఠాలే కాకుండా మనం ఎక్కువగా వాళ్ళకి ఈ నేర్పించడం ఎక్కువ నేర్పించాలి. ఆడియో విజువల్ క్లాస్ ఎక్కువ ఇప్పించాలా, స్పెషల్ కోచింగ్ ఇప్పించాలా. అసలు పిల్లల్లో తెలివితేటలను తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? అంటే ఈ డెవలప్మెంట్ బట్టి మనం స్టడీస్లో బాగా ముందుకెళ్తున్నాడా వెనకబడుతున్నాడా అని దాన్ని బట్టి మనం కొంత నాలెడ్జ్ తెలుసుకోవచ్చు, కొంత నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మనకు అంటే ఇప్పుడు దానికి సైకాలజీలో చాలా టెస్టులు ఉన్నాయి. మన ఉదాహరణకి 1908లో ఫ్రాన్స్లో బాగా ఈ పాస్ పర్సంటేజ్ బాగా పడిపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇద్దరిని బైనట్ అండ్ సైమన్ ఇద్దరిని అపాయింట్ చేసింది అన్నమాట. ఇద్దరిని మీరు వాళ్ళు ఎందుకు ఈ పాస్ పర్సంటేజ్ పడిపోయింది కనిపెట్టండి. వాళ్ళందరూ చాలామంది స్టూడెంట్స్ మీద టెస్ట్ చేసి చివరికి వాళ్ళ ఒక డిజైన్ చేశారు, ఒక టెస్ట్. ఏంది, ఒక క్రానలాజిక్ ఏజ్ ఉన్న పర్సన్కి మెంటల్ ఏజ్ ఎంత కనిపెట్టాలని మెంటల్ ఏజ్కి ఒక నామ్స్ తయారు చేశారు. సో మెంటల్ ఏజ్ ముందు ఈయన మెంటల్ ఏజ్ నిర్ణయిస్తారు అన్నమాట. ఉదాహరణకి క్రానలాజిక్ ఏజ్ 5 years అనుకో, ఆయన మెంటల్ ఏజ్ ఆ టెస్టుల ప్రకారం నిర్ణయిస్తే 7 years 8 years వచ్చింది. సో ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అన్నమాట. దాని ఈజ్ క్రానలాజికల్ ఏజ్. అది ఆయన డిజైన్ చేశాడు, బైనెట్ సైమద్రి డిజైన్ చేశాడు. దాని తర్వాత ఏం చేశారంటే ఇంకొంచెం డెవలప్ అయ్యి స్టెర్న్ అని ఆయన ఏం చేశారు, ఆయన జర్మనీ ఆయన ఏం చేశాడంటే ఇంటెలిజెంట్ కోషియంట్, ఐక్యూ అంటారు, అందరూ తెలుసు ఐక్యూ అని. దాన్ని ఆయన డిజైన్ కనిపెట్టాడు. దాని అంటే ఇట్స్ ఏ ఫార్ములా ఏంటంటే ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రానలాజిక్ ఏజ్ ఇంటూ 100 అనమాట. అది ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే 100 అనేది యావరేజ్ అనమాట. 100కి పైన వస్తే మోర్ ఇంటెలిజెంట్, 100 కింద వస్తే తర్వాత ఇంకో ఆయన టెర్మిన్ అనేది దీన్ని ఇంకా ఎక్కువ మార్కులు వస్తేనే ఇంటెలిజెన్స్. వాళ్ళు నామ్స్ ఉన్నాయి, టెస్టులు ఉంటాయి. టెస్ట్ ప్రకారం ఆయన స్టేజ్ కనిపెడతారన్నమాట. టెస్ట్ అవి ఆల్రెడీ స్టాండర్డ్ టెస్టులు అనమాట. ఇప్పుడు టెర్మిన్ ఆయన ఇంకా రివైజ్ చేసేదాన్ని స్టాన్ఫోర్డ్ బైనెట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అటు తయారు చేశాడు అనమాట. కోషియంట్ టెస్ట్ అనమాట. అవి డిజైన్ చేశారు. అది స్టాండర్డ్, వరల్డ్ వైడ్లో కూడా స్టాండర్డ్ టెస్ట్. దాని ప్రకారం మన ఇంటెలిజెన్స్ మన మెంటల్ ఏజ్ కనిపెడతారన్నమాట. వేసి మన ఐక్యూ అంత తెలుసుకుంటాడు. జనరల్గా ఐక్యూ ఇప్పుడు దీని ప్రకారం ఐక్యూ ఏంటంటే 164 అబవ్ ఉంటే మోర్ ఇంటెలిజెంట్, 52 బిలో ఉంటే లో ఇంటెలిజెంట్, 83 115 ఉంటే యావరేజ్. తర్వాత ఇంకో వెసలర్ అయినా ఉన్నాడు, ఆయన సైకాలజిస్ట్ ఫేమస్. ఆయన కూడా ఇంటెలిజెన్స్ ఉండి తయారు చేశాడు. ఇది ఇంటెలిజెంట్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, ఇంటెలిజెంట్ టెస్ట్ ఫర్ అడల్ట్స్ అన్నమాట. ఆయన ఇంకొంచెం రిఫైన్ చేసి దీన్ని ఇంకొంచెం స్టాండర్డైజ్ చేసి ఆయన ఫార్ములా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన 150 దాటితే ఇంటెలిజెంట్ అన్నమాట. అలా కింద 60 బిలో అయితే లో ఇంటెలిజెంట్, యావరేజ్ ఇంటెలిజెంట్ 85 to 150 అట్లా పెట్టారన్నమాట. దాన్ని బట్టి ఆ టెస్టులు బట్టి మనం యూ కెన్ ఈజీలీ జడ్జ్ ది ఇంటెలిజెన్స్ కెపాసిటీ ఆఫ్ ది స్టూడెంట్ అన్నమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి బాటియా బ్యాటరీ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని వాళ్ళు కనిపెట్టారు. 1953లో ఆయన తయారు చేశాడు. అది మన మన వాతావరణానికి ఇండియన్ స్టూడెంట్స్ అనుకూలంగా తయారు. ఆయన ఏంటంటే 5 రకాల టెస్టులు చేస్తాడనమాట. 5 రకాల టెస్టులు చేసి దాని ప్రకారం నిర్ణయిస్తాడు. అంటే ఏంది, ఉదాహరణకి డిజైన్ టెస్ట్ అని, ఆ తర్వాత పిక్చర్ కంప్లీషన్ టెస్ట్ అని, ఇట్లా 2-3 రకాలు. దాని ప్రకారం వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం మ్యాక్సిమం 95 మార్క్స్ అన్నమాట. 95లో ఎక్కువ వస్తే ఈజ్ మోర్ ఇంటెలిజెంట్, తక్కువ వస్తే డల్ అంటే కనిపెడతారు. డల్ స్టూడెంట్ని కనిపెట్టడం కోసం ఏం తయారు చేసింది. సార్, అసలు ఉద్యోగం విషయంలో ఇంటెలిజెన్స్ విజయం సాధించడంలో తోడ్పడుతుందంటారా? అంటే ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది, స్పీడ్గా అండర్స్టాండ్ అవుతాడు. తర్వాత ఎన్విరాన్మెంట్కి కూడా ఈజీగా అడ్జస్ట్ అయిపోతాడు ఇంటెలిజెంట్ ఉండి. ఎక్కువ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరి ఒకే మైండ్ సెట్లు ఉండవు కదా సార్, ఎవరి కాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అప్పుడు ఎలా సహాయపడతాయి అంటారు? ఇంటెలిజెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలో ఉంటాయి కదా. అంటే ఈ టెస్టుల్లోనే మార్కుల్లో వేరియేషన్ వస్తుంది. మోర్ ఇంటెలిజెంట్ ఉన్నవాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే ఉద్యోగం విషయంలో సార్
ఉద్యోగం అంటే ఉద్యోగం అంటే పెర్ఫార్మెన్స్ విషయంలో తోడ్పాటు పడతాయా మన ఇంటెలిజెన్స్ మనకు తెలిసిద్ది ఇంటెలిజెన్స్ ఎక్కువ స్పీడ్గా చేస్తారుగా ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు వేరే అరగంట చేసేది ఈయన పావు గంటలో చేసేస్తాడు స్పీడ్ మోర్ వర్క్ చేస్తాడు ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంటుంది అంటే రోజువారీ జీవితంలో రోజు రోజుకి మారుతూ ఉంటాయా ఏది ఇంటెలిజెన్స్ అంటే మా మైండ్ స్టేజ్ని బట్టి మెంటల్ బాగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి బాగా ఎక్కువ కాదు ఆయన అన్హ్యాపీగా ఉండి ఇంకేదైనా డిఫికల్టీస్ ఉన్నాయనుకో అప్పుడు సరిగ్గా పనిచేయదు కదా ఇంటెలిజెన్స్ సరే ప్రాపర్గా పనిచేయదు మైండ్ కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. సార్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు పెరుగుతూ ఉందిగా. ఇప్పుడు పాత రోజుల్లో చిన్నపిల్లలకి ఇంటెలిజెన్స్ కొను ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా అడ్వాన్స్ అవుతున్నారు. అది ఎలాగ పెరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా? మంచిగా జరుగుద్ది అనుకో మనం, అందుకని కాంపిటీషన్ బాగుంటుంది. కాంపిటీషన్ ఉండటం వల్ల మనం ఇంకొంచెం ఎక్కువ బాగా నేర్చుకుంటాం, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అని మంచిది. అది మంచి అంటే పేరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి పిల్లలు దేని మీద అయితే శ్రద్ధ పెడతారో దాంతోనే ఉండాలా, లేదంటే పిల్లలకి నచ్చింది చేపించాలంటారా? అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి, దానివల్ల పిల్లవాడికి పెద్దగా బ్రెయిన్ ఆయనకు ఏం ఉపయోగం, ఎంతవరకు జీవితంలో ఉపయోగపడతాయి అంటే సంపాదనలో కానీ ఎర్నింగ్లో కానీ ఇంకేదైనా అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి నిర్ణయించుకుంటాం. ఉదాహరణ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ బాగా ఊరికి డ్రాయింగ్ నేర్పించి దాని ఇన్కమ్ రాదు కదా. డ్రాయింగ్ ఒకటే ప్రధానం కాదు, ఇది సబ్సిడరీ ఎంకరేజ్మెంట్ ఉండాలి తప్ప దాని మీదే బేస్ చేసుకుని మనం డ్రాయింగ్ మాస్టర్ చేయలేము కదా. చాలా మంది పిల్లలు నెమ్మదిగా ఉంటారు సార్, కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది ఎక్కడో నిదానంగా కదులుతూ ఉంటారు. వాళ్ళకి పేరెంట్స్ ఎలాంటి సూచనలు చేయాలంటారు? పేరెంట్స్ వాళ్ళ మెంటల్ కెపాసిటీ గమనించి దాని ప్రకారం మన టీచింగ్ మెథడ్స్ కానీ తర్వాత ట్యూషన్స్ కానీ స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ అవి కల్పిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. ఫ్యామిలీ విషయంలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇంటెలిజెన్స్ అనేది. కొంతమంది భావోద్వేగాలకి లోనవుతూ ఉంటారు, అప్పుడు అవి ఎలా మర్చుకోవాలంటారు? ఎలా మర్చుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో కొంచెం ఫాదర్ మదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు స్టడీ మీద సరిగ్గా చదవలేకపోతారు. అంటే పిల్లల ముందు అవి మాట్లాడుకోవడం కరెక్టే అంటారు? పిల్లలు మాట్లాడకూడదు, మాట్లాడితే ఎఫెక్ట్ అవుతాడు, మానసిక ఎఫెక్ట్, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు. అది తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించి పిల్లల ముందు డిస్టర్బెన్స్ చేయకూడదు పిల్లలు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈయన గోల్ మీద ఆయన కనిపెట్టాడు అనమాట. అది ఫస్ట్లో లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ అంటే ఒక ఎమోషన్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దానికి ఏదంటే ఆయన నా 5 పాయింట్లు చెప్పారు. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నమాట. తర్వాత ఎంపతి, సోషల్ స్కిల్స్ అట్లా కొన్ని చెప్పి దాని ప్రకారం ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం తెలుసుకోవచ్చు, కంట్రోల్ మేనేజ్ చేయొచ్చు అని చెప్పాడు. అది ఆయన స్పెషల్ ఈ ఫీల్డ్లో మాత్రం ఆయన చెప్పాడు. ఎమోషనల్గా వచ్చినప్పుడు అది పిల్లల ముందు అయితే కరెక్ట్ కాదు. పేరెంట్స్ కానీ పిల్లల ముందే ఈ మధ్య కాలంలో అన్నీ కూడా వాళ్ళ ముందే మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏంటి అంటే వాళ్ళ ముందు మాట్లాడకూడదు. పిల్లలు బాగా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ కాక ఇంట్లో అనవసర వాటి మీద డిస్టర్బ్ వస్తారు. పేరెంట్స్ కాన్షియస్గా ఉండాలి, పేరెంట్స్ కొంచెం ఎక్స్పోజ్ కావాలి. ఇంటెలిజెన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంటెలిజెన్స్ లక్షణాలు అంటే బేసిక్గా చెప్పుకోవాలంటే లక్షణాలు ఇది మనిషికి డిఫర్ అవుతుంటాయి. తర్వాత రీజనింగ్ రీజనింగ్ కెపాసిటీ తెలిపొస్తుంది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది ఇంటెలిజెన్స్ తెలుస్తుంది. తర్వాత చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్మెంట్ కెపాసిటీ, ఎబిలిటీ అది కూడా ఇంటెలిజెన్స్ అన్నమాట. తర్వాత ఇంటెలిజెన్స్ అనేది గోల్ ఓరియంటెడ్ ఉండాలన్నమాట ఇంటెలిజెన్స్. అది కూడా ఇంటెలిజెన్స్ ఒక్కో లక్షణం, అది కూడా గోల్. అసలు పేరెంట్స్కి ఇంటెలిజెన్స్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ముందు పిల్లలు ఎట్ట చదువుతున్నారు ఏదో గమనించి వాళ్ళు మామూలుగా మిగతా పిల్లలతో సమానంగా పోటీకి వెళ్తున్నారో గమనించుకోవాలి. మిగతా పిల్లల కంటే ఎక్కువ స్పీడ్గా ఇచ్చి బాగా మార్కులు బాగా సంపాదిస్తుంటే ఓకే. ఏదైనా డల్గా కొంచెం తక్కువగా ఉంటుంది ఆయనకి ఏమంటే మనం ఏమి సపోర్టివ్గా మనం ఏమి ఇవ్వాలి, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ ఇప్పించాలా, అదే స్పెషల్ క్లాస్ ఇప్పించాలా, స్పెషల్ టీచింగ్ మెథడ్స్, స్పెషల్ టీచింగ్ ప్రొవైడ్ చేయాలి. అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే అవి కూడా జనరల్గా ఏదంటే 14 to 16 ఏజ్లో బ్రెయిన్ మెచ్యూర్ అవుద్ది ప్రతి పిల్లవాడికి. అవి మెచ్యూర్ అయినప్పుడు కొంచెం ఇంటెలిజెన్స్ కూడా
డెవలప్ అవుద్ది బాగా. సో అంతరుగా వచ్చి అక్కడ కానీ మనం బాగా ట్రైన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. సార్ అసలు ఇంటెలిజెన్స్ని కొలవచ్చు అంటారు, అది ఎంతవరకు కొలుస్తారు? అదే ఈ టెస్టులు ఉన్నాయి కదా, ఇంటెలిజెంట్ టెస్టులు, వెజలర్ టెస్టు, బైనెట్, స్టాంఫర్డ్ బైనెట్ టెస్టులు, ఈ స్టాండర్డ్ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు పెట్టి తెలుసుకోవచ్చు ఇంటెలిజెన్స్ అంటే డల్గా ఉన్నాడు క్యాండిడేట్ అని తెలుసుకో. సార్ మీ జర్నీలో చాలా ఇంటెలిజెన్స్ కేసెస్ చూస్తుంటారు, మీకు ఏమైనా కష్టమైన కేసెస్ అలా ఏమైనా ఉన్నాయా? అంటే కష్టమే కానీ మామూలు పేషెంట్ ఒక ఆయన వచ్చాడు. యాక్చువల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేర్చారు, ఎంపీసీలో చేర్చారు. యాక్చువల్గా ఆయనకి మ్యాథ్స్ అంటే భయం, మ్యాథ్స్ కెపాసిటీ లేదు. అది జడ్జ్ చేయకుండా పేరెంట్స్ మా అబ్బాయి కూడా బీటెక్ చదవాలని మామూలు ఎంపీసీ చేసిన తర్వాత ఇంకొంచెం దూరపు స్కూల్లో కూడా కాలేజీలో చేర్చారు. ఈ 2 ప్రాబ్లం వల్ల మానేశాడు. ఇంటర్మీడియట్ చేర్చి అన్నమాట ఇంటికి వచ్చేసాడు అన్నమాట. అంటే ఈ పర్పస్ అనేది ఫెయిల్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ గమనించి సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగింది అది. అటు పేషెంట్ వచ్చాడు, కొంత ట్రీట్మెంట్ చేసాడు. సార్ అసలు వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు పెరుగుతాయా తగ్గుతాయా? అదే ఇప్పుడు చెప్తుంది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, క్రిస్టల్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్ ప్రకారం మెంటల్ ఎబిలిటీ అనేది ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోండి, ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి తగ్గుద్ది మెంటల్ ఎబిలిటీ. అదే క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఉంది, క్రిస్టల్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ పెరుగుతాడు. సో క్రిస్టల్ ఇంటెలిజెన్స్ ఏమో పెరుగుతూ ఉంటుంది, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఏమో పోయే వయసు పెరుగు తగ్గుతూ ఉంటుంది. సార్ ఫైనల్గా మీరు పేరెంట్స్కి సలహా ఇవ్వాలనుకుంటే ఇంటెలిజెన్స్ గురించి ఏమిస్తారు? అంటే పేరెంట్స్కి ఏదంటే ముందు మన పిల్లవాడు స్టడీస్లో ఎట్టున్నాడు, స్కూల్లో ఎట్టున్నాడు, టీచర్స్ని అడిగి తెలుసుకొని వీళ్ళు కొంత అబ్జర్వ్ చేసి బాగా నార్మల్గా ఉంటే ఓకే, నార్మల్ కంటే కొంచెం ఏదైనా డౌన్లో ఉంటే అది ఏమంటే మనం కనిపెట్టి సైకాలజిస్ట్ని కలిసి సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళ ఇంటెలిజెన్స్ టెస్టులు చేయించుకొని దాని ప్రకారం సరైన మనం ఏదైనా కోచింగ్ చేయించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ టైం ఇచ్చారు. ఇది ఇంటెలిజెన్స్ గురించి సైకాలజిస్ట్ నారాయణ గారు అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. ఇది వాటి మనోనేత్రం. రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.